గుంటూరు నగరంలోని పట్టాభిపురం గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కి ఎటువంటి అనుమతులు లేవని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం కమిషనర్ మాట్లాడారు. అపార్ట్మెంట్లో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దని సూచించారు. G+4 కి దరఖాస్తు చేసి G+14 విధానంలో అపార్ట్మెంట్లు నిర్మించారని ఎప్పటికప్పుడు తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నామని చెప్పారు. అపార్ట్మెంట్లో అక్రమ నిర్మాణాలపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ఇది 2015 నుండి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్లాన్స్కి అప్లై చేయటం, మళ్ళీ రివైజ్డ్ అప్లై చేసుకోవటం, రివైజ్డ్లో మళ్ళీ షార్ట్ ఫాల్స్ నోటీస్ చేయటం, రిక్వైర్డ్ ఎన్ఓసీలు షార్ట్ ఫాల్స్గా నోటీస్ చేయటం, లేకపోతే సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ సరిగా లేవని, ఏదేమైనా కూడా 2015 వాళ్ళు ఈ యాజమాన్యం, ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి సంబంధించిన యాజమాన్యం 2015 ఫిబ్రవరి 13న G+4కి వాళ్ళు అప్లై చేశారు పర్మిషన్ ఇవ్వండి. అంటే ఆ రోజు ఆన్లైన్ సిస్టమ్ లేదు. తర్వాత దాన్ని 11/3/2015 నాడు ఇది ఇలాంటి షార్ట్ ఫాల్స్ మేము నోటీస్ చేశాము, ఆ షార్ట్ ఫాల్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఫైనల్గా అప్రూవల్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి షార్ట్ ఫాల్ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఈ షార్ట్ ఫాల్లో మేజర్ ఐటమ్ రైల్వే ఎన్ఓసి కూడా ఉంది. సో ఆ ఫర్ము ఏం చేశారంటే, అంటే షార్ట్ ఫాల్స్ నోటీస్ చేశారు. నోటీస్ చేసిన తర్వాత రైల్వే ఎన్ఓసి కూడా దానిలో స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఎనీహౌ G+5 G+4కి మాన్యువల్గా అది మన పర్మిషన్ ఇవ్వటం జరిగింది, మాన్యువల్గా అప్పట్లో. అయితే మళ్ళా జూన్లో వీళ్ళు రివైజ్డ్ G+14కి 2015 జూన్లో G+14కి మళ్ళీ రివైజ్డ్ అప్లికేషన్ దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత దీనిలో కూడా ఆగస్టులో మళ్ళా కొన్ని షార్ట్ ఫాల్స్ నోటీస్ చేసి వాళ్ళకి షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఇవి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది G+14 చేయాలంటే. అయితే మనకి రైల్వే ఎన్ఓసి ఏదైతే మార్చిలో చెప్పినటువంటి షార్ట్ ఫాల్ లిస్ట్లో రైల్వే ఎన్ఓసి లేదన్నారు. ఆ రైల్వే ఎన్ఓసి కాస్త 2015 నవంబర్లో ఇచ్చారు. ఏమని ఇచ్చారు? G+4కి ఇచ్చారు. ఈ G+4కి రైల్వే ఎన్ఓసి వచ్చినప్పుడు అప్పటికే వీళ్ళు G+14కి రివైజ్డ్కి అప్లై చేస్తున్నారు. ఇక తర్వాత ఈ షార్ట్ ఫాల్స్ అడగటం, అక్కడ షార్ట్ ఫాల్స్ సబ్మిట్ చేయలేకపోవటం, ఇదంతా నడుస్తూ వచ్చే క్రమంలో 2017లో ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ దే హ్యావ్ అప్లైడ్ విత్ రివైజ్డ్ ప్లాన్. సో అది కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ దానిలో కూడా షార్ట్ ఫాల్స్ ఉంటే షార్ట్ ఫాల్స్ సబ్మిట్ చేయమని చెప్పేసి జిఎంసీ నుంచి వాళ్ళని అడగటం జరిగింది. వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వర్క్ స్టాప్ చేయాల్సిందే. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షను, మేము ఇచ్చిన నోటీసు, నవంబర్లో ఇచ్చిన నోటీసు మీద మీరు ఫర్దర్గా అంటే సపోజ్ చట్ట ప్రకారం ఏమైనా డిమాలిష్ చేయాల్సి వస్తే డిమాలిష్ చేయకూడదు, కానీ అట్ ది సేమ్ టైం వర్క్ చేయకూడదు. వాళ్ళు వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వర్క్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, వర్క్ చేసినట్లు సరైనటువంటి ఆధారాలతో అనుమానాస్పదంగా మాకు ఉంది కాబట్టి రేపు అది నిర్ధారణ చేసుకొని కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫర్దర్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జిఎంసీ నుంచి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాం ఇప్పటివరకు, చట్ట ప్రకారంగా ఎలా ఫాలో అవుతున్నాము, చట్టాన్ని గౌరవించాలి, ఇందులో ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ని మనం గౌరవించాలి కాబట్టి ఆ విధంగా ఎలా వెళ్తున్నాం అనేది ప్రజలకు తెలియజేయటానికి. రెండోది, ప్రజలు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో అక్కడ రేపటి రోజున ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియని అంబిగ్విటీ ఉన్నప్పుడు ఎవరు కూడా తొందరపడి ఫర్దర్గా మీరు ఈ అన్నిటిని ఇగ్నోర్ చేసి ఏమవుతుందిలే అనే ధీమాతోటి దయచేసి మీరు మూవ్ కావద్దు.